ఏపీ మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం 15 నెలల పాలన పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఒక స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుత మంత్రుల్లో కొందరి తీరుపైన సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. కొందరికి ఉద్వాసన ఖాయంగా కనిపిస్తుంది. వారి ప్లేస్లో సీనియర్లకు స్థానం దక్కనుంది. అందులో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత పేరు ప్రముఖంగా రేసులో ఉంది. తొలి నుంచి కూడా పార్టీకి విధేయుడిగా, బలమైన వాయిస్గా, చంద్రబాబుకి నమ్మిన బంటుగా ఉన్న ఆ నేతకు ఈసారి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ఇంతకీ ఎవరైనా ఈసారి అమాత్య యోగం దక్కుతుందా? ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు. ప్రస్తుతం కేబినెట్లో ఒక స్థానం ఖాళీ. పలువురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి. వారికి ఉద్వాసన పలికి కొత్తవారికి ఛాన్స్ ఇస్తారనే టాక్. రేసులో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు. ఏపీ కేబినెట్ విస్తరణ కొంతకాలంగా ఆసక్తికర పరిణామంగా మారింది. విస్తరణలో భాగంగా కీలక మార్పులు చేర్పులు ఉంటాయని, పనితనం బాగోలేని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి ఇతరులకు చోటు కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. కూటమి సర్కారు ఏర్పడి 14 నెలలు పూర్తయిన నేపథ్యంలో పాలనపై మరింత పట్టు సాధించేందుకు త్వరలోనే కేబినెట్ విస్తరణ ప్రక్రియ జరగొచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో కేబినెట్లో చోటు దక్కించుకునేది ఎవరనే చర్చ తెరపైకి వస్తోంది. గుంటూరు జిల్లాలో అందరికంటే ముందుగా మంత్రి పదవి దక్కాల్సిన నేత ధూళిపాళ్ల నరేంద్ర. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలోనే నరేంద్రకు మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ సాధ్యపడలేదు. తిరిగి 2024లో కూటమి అధికారంలోకి రావడంతో ఈసారి పక్కాగా నరేంద్రకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని పార్టీలకు అతీతంగా అందరూ అంచనా వేశారు. ఈసారి కూడా మొండి చెయ్యే ఎదురైంది. పార్టీ అధినాయకత్వం సామాజిక సమీకరణాల పేరుతో పక్కనబెట్టింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి టీడీపీ, జనసేన పార్టీలో 2వ స్థానంలో ఉన్న ఇద్దరు నేతలు మంత్రులుగా ఉన్నారు. ఆ కారణంగానే నరేంద్రకు మంత్రి పదవి దక్కలేదు. అయితే మారుతున్న సమీకరణాలతో నరేంద్రకు ఈసారి పదవి ఖాయమనే ప్రచారం పార్టీ ముఖ్య నేతల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. ఇందుకు ప్రస్తుత కేబినెట్లో తాజా పరిణామాల కారణంగా ప్రచారం సాగుతోంది. తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వారసుడిగా నరేంద్ర పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చిన నరేంద్ర పొన్నూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. పార్టీకి తొలి నుంచి విధేయుడిగా ఉంటున్న నరేంద్ర క్యాడర్కు అందుబాటులో ఉంటారు. అసెంబ్లీలో, బయట పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతగా గుర్తింపు ఉంది. పార్టీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటు. అధికారంలో అయినా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీపైన ఎప్పుడూ అంకిత భావంతోనే ఉంటారు. వైఎస్ఆర్ హయాంలో జిల్లాలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా టీడీపీ నుంచి గెలిచిన నరేంద్ర ఒక్కరే పార్టీని సింగిల్ హ్యాండ్తో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నడిపించారు. టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ జిల్లా అధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు. సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించినట్లుగా ఆయన మద్దతుదారులు చెప్తారు. జిల్లా టీడీపీలో ధూళిపాళ్ల కుటుంబానికి ఒక బ్రాండ్ ఉంది. 2019 ఎన్నికల్లో ఓడిన నరేంద్రను నాటి అధికార పార్టీ అక్రమ కేసులతో అరెస్టు చేసింది, వేధింపులకు గురిచేసింది. అయినా నరేంద్ర వెనకడుగు వేయలేదు. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తన తండ్రి రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సముచిత స్థానం కల్పించాలని పార్టీ అధినేత చంద్రబాబుకు గతంలో నరేంద్ర కుమార్తె చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రుల పనితీరు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. మంత్రివర్గం మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. దీంతో నరేంద్రకు ఈసారి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం మరోసారి జిల్లా పార్టీ నేతల్లో మొదలైంది. ఈ పరిస్థితుల్లో నరేంద్రకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతున్నా గత అనుభవాల కారణంగా ఇంకా అనుమానాలు వేడటం లేదు. మరి నరేంద్రకు మంత్రి పదవి ఈసారైనా దక్కేనా లేదా అనేది కాలమే డిసైడ్ చెయ్యాలి.